అందరికీ శుభోదయం అండి. నేను బంగినపల్లి మామిడి పళ్ళు రసాలు ఈ రెండిటితోనూ తాండ్ర చేశానండి. ఈ పళ్ళు ఎంతో స్వీట్గా ఉన్నాయన్నమాట. చాలా మధురమైన తీపి. అందువల్ల ఇందులో అసలు షుగరు లేదు, బెల్లము లేదు, కేవలం పళ్ళ రసం అన్నమాట. ఈ బంగినపల్లి మామిడి పళ్ళు శుభ్రంగా కడిగి పీల్ చేసి ఇలా ముక్కలు తరిగి పెట్టుకుని ఆ ముక్కలు గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ చూపించిన విధానంగా మెత్తటి పేస్ట్ లాగా వస్తుందన్నమాట. దాన్ని ఒక కంచంలో చక్కగా ఇలా స్ప్రెడ్ చేసేసుకుని ఎండబెట్టేసుకోవడమే. చాలా తీపిగా ఉన్న బంగినపల్లి మామిడి పండు ఇంత గట్టి పేస్ట్ లాగా వచ్చింది చూడండి. గ్రైండ్ చేస్తే అది కొంచెం తొందరగానే ఎండిపోతుందన్నమాట. అందువల్ల దీనికి ఉడకపెట్టే విధానం లేకుండా ఈ పళ్ళు ముక్కల్ని గ్రైండ్ చేసుకుని ఆ పేస్ట్ని ఇలాగ కంచంలో స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇది ఒక 3 నుంచి 4 రోజులు పడుతుందండి ఎండడానికి. మంచి ఎండలో పెట్టాలి. రాత్రిపూట హై స్పీడ్లో ఫ్యాన్ గాలి కింద పెట్టాలి. అంటే రాత్రిపూట గాలి బారుతూ ఉండాలి, పొద్దున పూట ఎండుతుందన్నమాట. అలాగా ఒక 2-3 రోజులు పడుతుంది. అది పూర్తిగా ఎండేదాకా పెట్టాలి. ఇవి మామిడి పళ్ళలో రసాలు అంటారండి. ఆ రసాలు దీనికి కూడా తోలు తీసేసి చక్కగా రసం అంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. నేను ఒక 6 పళ్ళు తీసుకున్నానండి. తీసుకుని మొత్తం రసం అంతా గిన్నెలోకి తీసుకుని ఈ తోలు పక్కన పెట్టేయాలి. తర్వాత దానిలో పీచు ఉంటుంది, పీచు పదార్థం. ఒక గరిటె పెట్టి ఇలా తిప్పినా కూడా పీచు దానికంతా చుట్టుకుపోతుందండి. లేదంటే మనం చేయి పెట్టైనా తీసేయచ్చు అన్నమాట. తీసి ఇప్పుడు ఆ పీచు తీసిన రసం థిక్ రసంలాగా వస్తుంది. ఇంకా ఇందులో నీళ్లు పోయాల్సిన అవసరం లేదండి. తర్వాత ఈ పళ్ళే చాలా స్వీట్గా ఉన్నాయన్నమాట. అంటే కేవలం పళ్ళ రసమే ఇది. ఇందులో షుగరు వేయలేదు, బెల్లము వేయలేదు. పళ్ళ రసం తీపిగా ఉన్నప్పుడు ఇంక దానిలో ఏం అవసరం లేదండి. ఈ విధంగా ఉడకబెట్టి ఒక 6 కాయలంటే 10 నుంచి 15 నిమిషాలు పడుతుందన్నమాట ఈ తిప్పడానికి. అది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని తిప్పాలన్నమాట. మరీ హైలో పెట్టినా కూడా కొంచెం అడుగంటడం అలా అవుతుంది. పైగా చిందులు పడుతూ ఉంటాయి అన్నమాట పైకి. అది చెయ్యి తిప్పడానికి రాదనమాట. అందుకని కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి కంఫర్టబుల్గా ఉంటుంది, సౌకర్యంగా ఉంటుంది. ఈ విధంగా తిప్పిన తర్వాత ఒక 10 నిమిషాలు అయిన తర్వాత ఇలా ఎయిర్ బబుల్స్ లాగా వస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు ఇంకా దాన్ని మనం ఆపేయచ్చు. ఆపేసి ఒక పెద్ద ప్లేట్లో కానీ లేకపోతే కంచం లాంటి దాంట్లో దాన్ని ఆ పేస్ట్ని అంతా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. చేసుకుని ఈ విధంగా కొంచెం చల్లారిన తర్వాత ఎండలో పెట్టుకోవాలండి. సన్నటి జల్లెడలు లాంటివి ఏదైనా ఉంటే దాని మీద కవర్ చేసుకోవాలి. అంటే ఎండ పడేటట్టుగా చిన్న చిన్న హోల్స్ ఉన్నవి అట్లా ఉంటాయి కదా జల్లెళ్ళు, అలాంటివి పెట్టుకోవాలండి. ఎందుకంటే లైట్గా ఈ డస్ట్ పడ్డ దాని మీద పడుతుంది కదా, అందువల్ల. ఈ విధంగా చక్కగా ఎండబెట్టుకుంటే మనకి 2 రోజుల్లో చక్కగా మంచి మామిడి తాండ్ర తయారైపోతుంది. బంగినపల్లి మనం ఉడకపెట్టకుండా ఎండబెట్టాం. ఎందుకంటే దానిలో రసం అంత ఉండదు. ఈ పిండి పదార్థంలాగా అది ఎక్కువ పేస్ట్ లాగా ఉంటుందన్నమాట, గట్టి పేస్ట్ లాగా వస్తుంది. అందువల్ల ఎండడానికి కొంచెం ఈజీగా ఎండుతుందన్నమాట అది. కానీ మనం ప్రాసెస్ చేయలేదు కదా, ఉడకబెట్టలేదు దాన్ని. అందువల్ల ఎంత తిక్కుగా ఉన్నా కూడా అది 3-4 రోజులు పడుతుంది ఎండడానికి. ఈ రసాలది ఉడకబెట్టాం కదండి మనం, అందువల్ల అది కరెక్ట్గా రోజున్నరలో ఇలా వచ్చేసింది. చక్కగా ఒక అట్టలాగా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఎంత బాగుందో. ఇది 6 కాయల రసాలకి ఇట్ట వచ్చిందనమాట. ఇది రోజున్నరలో వచ్చేసింది. అది బంగినపల్లి ఇంకా ఎండుతుంది. అంటే దానికి కరెక్ట్గా 3 రోజులు పడుతుంది. మంచి ఎండ అంటే 3 రోజులు పడుతుంది. ఈ విధంగా మంచి రుచికరమైన ఆర్గానిక్ మామిడి తాండ్ర
రెడీ అయిపోతుంది. ఈ విధంగా డ్రైగా అయిపోయిన ఈ మామిడి తాండ్రుని చక్కగా వచ్చేసిందండి ఇది. ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఒక చక్కటి డ్రైగా ఉన్న ఒక డబ్బాలో ప్రిజర్వ్ చేసి పెట్టుకుంటే ఇది సంవత్సరం మొత్తం ఉంటుందండి. ఇది బంగినపల్లి తాండ్ర. చక్కగా ఒక పక్క ఎండిపోయింది. చెప్పాను కదండి ఇది 3 నుంచి 4 రోజులు పడుతుందని. ఇదైతే రోజున్నరలో వచ్చేసింది ఈ రసాలది. బంగినపల్లి మాత్రం 3-4 days పడుతుందన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.